సరే, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ మధ్య వచ్చిన పతనం గురించి కొంచెం లోతుగా చూద్దాం. అసలు తెరవెనక కథేంటో తెలుసుకుందాం. అసలు మార్కెట్ ఉన్నట్టుండి ఎందుకులా పడిపోయింది? చూడ్డానికి మొత్తం మార్కెట్ ఒక్కసారిగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఒకే ఒక్క పెద్ద న్యూస్. అది కూడా మన దేశంలోని అతి పెద్ద కంపెనీలలో ఒకదానికి సంబంధించింది. ఏంటా న్యూస్? ఇంతకీ ఆ కారణమేంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ఒక క్లారిఫికేషన్. మేం రష్యా నుంచి ముడి చమురు కొంటున్నామనే వార్తల్లో నిజం లేదు అని వాళ్ళు ఖండిస్తూ ఒక ప్రకటనిచ్చారు. సరే, ఒక్క వార్తతో మార్కెట్ మొత్తం ఎలా పడిపోతుంది? ఇక్కడే మనం ఎలిఫెంట్ స్టాక్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే రిలయన్స్ లాంటి ఒక భారీ స్టాక్ పడిపోతే అది ఏనుగులాగా మొత్తం నిఫ్టీ ఇండెక్స్నే తనతో పాటు కిందకు లాగేస్తుంది. అదే జరిగింది. అయితే ఆ రోజు మార్కెట్ పడటానికి రిలయన్స్ వార్త ఒక తక్షణ కారణం మాత్రమే. కానీ అసలు కథ వేరే ఉంది. చాలా కాలంగా మార్కెట్ మీద ఒత్తిడి పెంచుతున్న కొన్ని పెద్ద సమస్యలున్నాయి. వాటికింకా పరిష్కారం దొరకలేదు. ఈ సమస్యల్ని మనం ఇన్వెస్టర్ల నెత్తిన వేలాడుతున్న మూడు కత్తుల్లా పోల్చవచ్చు. అవే మార్కెట్లో ఈ అనిశ్చితికి అసలు కారణం. ఏంటవి? చూద్దాం. ఆ మూడు ప్రధాన రిస్కులు ఏవంటే, ఒకటి, ఇంకా కొలిక్కిరాని యుఎస్ ఇండియా వాణిజ్య ఒప్పందం. 2, విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం. ఇక మూడోది, ఎన్ క్యారీ ట్రేడ్ ముగింపు దశకు రావడం. వీటిల్లో ఒక్కోదాని గురించి వివరంగా చూద్దాం. మొదటి కత్తి, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్. చూడండి, ఆల్రెడీ ఒక 25% టారిఫ్ ఉంది. దానికి మార్కెట్ అలవాటు పడిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా వేసిన అదనపు 25% టారిఫ్ ఉంది చూసారా? అది కంపెనీల లాభాలను దారుణంగా దెబ్బతీస్తోంది. దీనికి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో ఎవరికీ తెలియదు. ఇక రెండో కత్తి, ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు మన మార్కెట్ నుంచి కంటిన్యూస్గా డబ్బుని బయటకు తీసుకెళ్తున్నారు. అసలు ఎఫ్ఐఐలు ఎందుకు అమ్ముతున్నారు? దీనికి ఒక కారణం కాదు, చాలా ఉన్నాయి. మన రూపాయి విలువ పడిపోవడం వల్ల వాళ్ల లాభాలు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు జపాన్, చైనా లాంటి ఇతర మార్కెట్లు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. అందుకే డబ్బుని అటువైపు మళ్లిస్తున్నారు. ఇక చివరిది, బహుశా అన్నింటికన్నా కొంచెం కాంప్లెక్స్ అయిన రిస్క్. అదే ఎన్ క్యారీ ట్రేడ్. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే ఎన్ క్యారీ ట్రేడ్ అంటే జపాన్లో వడ్డీ రేట్లో దాదాపు 0 కదా. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అక్కడ తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ఆ డబ్బుని ఇండియా లాంటి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. ఆ తేడానే వాళ్ల లాభం. అయితే ఇప్పుడు అసలు రిస్క్ ఇక్కడే మొదలవుతోంది. చాలా సంవత్సరాల తర్వాత జపాన్లో వడ్డీ రేట్లు పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు అక్కడ అప్పు తీసుకోవటం అంత చౌక కాదు. దాంతో ఈ ట్రేడ్ లాభదాయకం కాదు. అందుకే అక్కడ తీసుకున్న అప్పులు తీర్చడానికి ఇండియా లాంటి మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులను అమ్మేసి డబ్బు వెనక్కి తీసుకెళ్లాలి. మన మార్కెట్ ఎంత బాగున్నా సరే వాళ్ళు అమ్మేయాల్సిందే. సరే, ఇన్ని రిస్కులున్నప్పుడు మార్కెట్ పరిస్థితి అసలు ఎలా ఉంది? దాని ఆరోగ్యం ఎలా ఉంది? వాల్యుయేషన్స్ పరంగా చూస్తే, అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ప్రకారం మార్కెట్ మరీ ప్రమాదకరమైన స్థాయిలో ఏమీ లేదు. ఏడాది క్రితంలాగా ఓవర్ వాల్యూడ్ కాదు. అలాని మరీ చీప్గా కూడా లేదు. ఒక మధ్యస్థంగా ఫేర్ వాల్యుయేషన్లో ఉంది. మరి వాల్యుయేషన్లు పర్లేదు అంటున్నారు కదా, అయినా చాలామంది పోర్ట్ఫోలియోలు ఎందుకు నష్టాల్లో ఉన్నాయి? ఇది చాలామంది రీటైల్ ఇన్వెస్టర్లు ఫేస్ చేస్తున్న సమస్య. పేపర్ మీద కనపడే నంబర్లకు, వాళ్ళ అకౌంట్లో కనపడే నంబర్లకు పొంతనుండట్లేదు. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, నిఫ్టీ ఇండెక్స్ లాస్ట్ 1 ఇయర్లో 10% పెరిగింది. కానీ చాలామంది రీటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం 3% నష్టపోయాయి. ఇక్కడే అసలు తేడా కొడుతోంది. సో ఈ పరిస్థితులన్నింటినీ బట్టి చూస్తే మార్కెట్ ఒక పెద్ద మూవ్ కోసం రెడీగా ఉంది. అది పైకైనా కావచ్చు, కిందకైనా కావచ్చు. దానికి కావలసింది ఒకే ఒక ట్రిగర్. ప్రస్తుతం అనలిస్టులందరూ ఒకే ఒక్క టెక్నికల్ లెవెల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అదే నిఫ్టీ ఇండెక్స్ యొక్క 50 రోజుల మూవింగ్ యావరేజ్. ఆ లెవెల్ 25,800. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయితే అది స్ట్రెంగ్త్కి సంకేతం. అలా కాకుండా దీన్ని బ్రేక్ చేసి కిందకు వెళ్తే మాత్రం ఇంకా పెద్ద కరెక్షన్కి దారితీయొచ్చు. అంటే ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే
మార్కెట్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది, వాల్యుయేషన్స్ కూడా ఓకే. కానీ మార్కెట్ ఇప్పుడు ఒక కీలకమైన మలుపు దగ్గరుంది. సో ఇప్పుడు మార్కెట్ ఒక కూడలిలో నిలబడి ఉంది. ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి దీన్ని పైకి తీసుకెళ్తుందా, లేక తెర వెనుక దాగి ఉన్న ఈ రిస్కుల్లో ఏదైనా ఒకటి బయటపడి మార్కెట్ని కిందకు లాగేస్తుందా? వేచి చూడాలి. Thank you watching my video. Please subscribe and like and share. Jai Hind.